హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కపూర్లు విత్ మీ బ్రహ్మానందం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకోసం మరో సరికొత్త వంటకాన్ని తీసుకురావడం జరిగింది. అదే చిక్కుడుకాయ పప్పు కర్రీ. చిక్కుడుకాయ పప్పు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను. దానికన్నా ముందు వీడియోను చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి. ఇప్పటివరకు మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏ విధమైన ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిక్కుడుకాయ పప్పు కర్రీ తయారు చేస్తున్నాం. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కేజీ, నువ్వుపప్పు 1/2 కేజీ, జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి 2, వెల్లుల్లిపాయ గర్భాలు 4 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3. ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ఫ్రెండ్స్, ముందుగా మనం చిక్కుడుకాయలు కడిగిన తర్వాత దాని సైడ్స్ ఉన్నటువంటి ఈనెలను తీసుకోవాలన్నమాట. తీసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయ క్లీన్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు చిక్కుడుకాయ ముప్పప్పు కర్రీ తయారు చేసుకోవడం కోసం మొదటగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఇది ఎందుకు చేస్తున్నామంటే ముప్పప్పును పొడి కొడతామన్నమాట, పొడిగా మార్చుకోవాలి మనం ఈ కర్రీ కోసం. ఇప్పుడు ఇదే బాండీలో మనం నువ్వులు కూడా వేసేస్తున్నాం. జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వీటి మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మనకి కాస్త ఎర్రగా వేగాలన్నమాట. మనకి ఎరుపు రంగు వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి దించుకోవాలి. మీకు కలర్ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు ఇవి మొత్తం ఈ విధంగా ఎర్రగా వేగాలన్నమాట. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్ లో వేసుకుని ఇవి చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మనం పౌడర్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. సో మనం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయ గర్భాలు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట చిక్కుడుకాయ ముప్పప్పు కర్రీకి. ఫ్రెండ్స్, మనం చిక్కుడుకాయ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసిన తర్వాత మనం క్లీన్ చేసినటువంటి చిక్కుడుకాయలను వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు వేసి ఇప్పుడు మెత్తగా ఉడికించాలన్నమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలను మెత్తగా ఉడికించాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఒక చిల్లులు పాత్ర ఉంటది కదా, దాంట్లో వాటర్ అంతటిని వడపోసేయాలి. వాటర్ అంతా వేడి చేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలతో ఇప్పుడు మనం కర్రీ తయారు చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత బాండి పెట్టి దాంట్లో 2 గుంటగట్టల ఆయిల్ పోసామన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తాలింపు కోసం అన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని కూడా వేసుకోవాలి.
ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, అదేవిధంగా మనం ఇందాక ఉడికించినటువంటి చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది మన రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట సాల్ట్. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ చిక్కుడుకాయలో ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరిపోవాలి. అది ఎగిరేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నువ్వుల పొడి తయారు చేసుకున్నాము, దాన్ని ఈ ఫ్రైలో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోండి, ఎందుకంటే కారం కొంచెం మన టేస్ట్ కి అడ్జస్ట్ చేసుకోవడమే ఉప్పు కారం అన్నది. సో ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మన కర్రీ తయారైపోయినట్లే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చిక్కుడుకాయ నువ్వుపప్పు కర్రీ తయారైపోయింది. ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే ఈ రోజుకి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి. మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.